హై దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను OnePlus Nord 4 ఫోన్ ని iQOO Neo 9 Pro తో కంపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఫోన్స్ కి ప్రైస్ డిఫరెన్స్ చాలానే ఉంది. లైక్ 5,000 రూపీస్ మినిమం డిఫరెన్స్ ఉంది. ఇన్స్టెంట్ డిస్కౌంట్ యాడ్ చేసినా కూడా ఒక 5,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. బట్ స్టిల్ రెండు ఫోన్స్ కూడా మీకు కంప్లీట్లీ డిఫరెంట్ యూజర్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాయి. సో డిపెండింగ్ అపాన్ మీ యూసేజ్, మీ ప్రిఫరెన్స్ ని బట్టి మీరు ఫోన్స్ చూస్ చేసుకోవచ్చు. సో దాని గురించి చెప్తాను. ఫస్ట్ ప్రైసింగ్ చూద్దాం. OnePlus Nord 4 స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్. దీంట్లో మనకి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఉంది. దాని తర్వాత 33, 36 ఉన్నాయి ప్రైసెస్. అండ్ ఈ ఫోన్ కొంటే మనకి 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక iQOO Neo 9 Pro స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 35,000 రూపీస్. దాంట్లో కూడా మనకి సేమ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుంది. ఈ ఫోన్ కి కూడా మనకి 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో ఇన్స్టెంట్ డిస్కౌంట్ యాడ్ చేస్తే స్టార్టింగ్ ప్రైస్ OnePlus Nord 4 28,000 రూపీస్ అండ్ iQOO Neo 9 Pro స్టార్టింగ్ ప్రైస్ 33,000 రూపీస్. సో 5,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ చూసినట్టయితే మనకి iQOO Neo 9 Pro లో బ్యాక్ సైడ్ డ్యూయల్ టోన్ ఫినిష్ వస్తుంది. వీగన్ లెదర్ ఫినిష్ లాగా వస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ప్లాస్టికే. OnePlus Nord 4 లో యూనిబాడీ మెటల్ డిజైన్ అని చెప్తున్నారు. పైన గ్లాస్ ఉంది, కింద మెటల్ బాడీ ఉంది. మీరు రెండు ఫోన్స్ కింద పడేస్తే గ్లాసెస్ కి డెంట్స్ పడవచ్చు, గ్లాస్ పగిలిపోవచ్చు అండ్ ప్లాస్టిక్ అయితే స్క్రాచెస్ కూడా పడవచ్చు. సో ఈ యూనిబాడీ మెటల్ డిజైన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు, చూడడానికి డిఫరెంట్ ఉంటుంది అంతే. కానీ మీ అందరికీ తెలిసిందే, మనం అందరం కేసులు వేసే వాడతాం. సో అది యూనిబాడీ మెటల్ డిజైన్ అయినా, ప్లాస్టిక్ అయినా, గ్లాస్ అయినా మన పెద్ద ఫరక్ పడదు. సో డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. అట్లీస్ట్ కేసెస్ వాడే వాళ్ళకైతే అసలు డిఫరెన్సే లేదు. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ లో చూసుకుంటే రెండిట్లో సేమ్ పంచోల్ డిజైన్ డిస్ప్లే ఉంది. ఫ్లాట్ డిస్ప్లేస్, అక్కడ కూడా ఏం కర్వ్డ్ AMOLED డిస్ప్లే అలాగుంటే డిఫరెన్స్ ఉంటుంది, కానీ అలా ఏం లేదు. రెండిట్లో కూడా ఫ్లాట్ డిస్ప్లేస్ వస్తున్నాయి. సో డిజైన్ అండ్ బిల్డ్ డిపార్ట్మెంట్ లో రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక హార్డ్వేర్ డిపార్ట్మెంట్ చూద్దాం. OnePlus Nord 4 లో IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అదే iQOO Neo 9 Pro లో IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ OnePlus Nord 4 డెఫినెట్లీ బెటర్. బట్ క్విక్ రిమైండర్, ఈ వాటర్ రెసిస్టెన్స్ అనేది మీరు కొన్న కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కొద్ది రోజులు అంటే 1 డే 2 డే 10 days అలా అని చెప్పట్లేదు. సో బేసికలీ ఏంటంటే కొత్త ఫోన్ కంప్లీట్లీ సీల్డ్ అయి ఉంటుంది. ఆ ఫోన్ మీరు కింద పడేసిన ప్రతిసారి, అక్కడిక్కడ తగిలిచ్చి డెంట్స్ పడ్డ ప్రతిసారి ఆ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో అది కాంప్రమైజ్ అవుతుంది. సో ఇప్పుడు బ్రాండ్ న్యూ OnePlus Nord 4 తీసుకెళ్లి బకెట్ నీళ్ళల్లో బెటర్ అనుకోండి, ఏం కాదు. కానీ అదే నెల రోజులు వాడి, 2 నెలలు వాడి, ఓ 4-5 సార్లు కింద పడేసి అలాంటి ఫోన్ ని తీసుకెళ్లి నీళ్ళలో పెడితే ఆ ఫోన్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ IP రేటింగ్ అనేది బ్రాండ్ న్యూ ఫోన్ కి సంబంధించిన రేటింగ్ మాత్రమే. వాడుతున్న కొద్దీ ఆ రేటింగ్ పడిపోతుంది. ఎంత పడిపోయినా కానీ మీరు నార్మల్ గా వర్షం పడ్డప్పుడు అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అయితే ఫోన్ తీసి వాడుకోవచ్చు. అంతేగాని IP రేటింగ్ ఉంది కదా అని చెప్పి డైరెక్ట్లీ నీళ్ళల్లో, స్విమ్మింగ్ పూల్ లో ముంచకండి, ఫోన్ పక్కా ఖరాబ్ అవుతుంది. సో IP రేటింగ్ అయితే OnePlus Nord 4 డెఫినెట్లీ బెటర్, బట్ నాట్ అ హ్యూజ్ డిఫరెన్స్. iQOO లో కూడా IP రేటింగ్ ఉంది అండ్ నార్మల్ యూసేజ్ కి బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి Nord 4 లో అలర్ట్ స్లైడర్ ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా హార్డ్వేర్ ఫీచర్. ఈ అలర్ట్ స్లైడర్ తో మనం ఫోన్ ని రింగింగ్ మోడ్, వైబ్రేషన్ మోడ్, సైలెంట్ మోడ్ లోకి సీమ్లెస్ గా మార్చేయచ్చు. లైక్ ఫోన్ ని ఆన్ చేయకుండా జస్ట్ అలర్ట్ స్లైడర్ తోనే ఫోన్ సౌండ్ ప్రొఫైల్ మార్చేయచ్చు. సో ఇది డెఫినెట్లీ యూనిక్ ఫీచర్ OnePlus ఫోన్స్ కి. మనకి iQOO ఫోన్ లో ఇలాంటి ఫీచర్ ఏం లేదు. సో ఇక్కడ కూడా OnePlus కి ఒక అడిషనల్ పాయింట్. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ అలర్ట్ స్లైడర్ వాడే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది పనికొస్తుంది. లైక్ నేను ఒక 4 రోజులు Nord 4 వాడాను, కాకపోతే అలర్ట్ స్లైడర్ అసలు టచ్ కూడా చేయలేదు. సో అలవాటు అయితే వాడతారు, మీకు పనికొస్తుంది. లేదు నేను వాడను అనుకుంటే అది కూడా పనికిరాదు. నెక్స్ట్ రెండు ఫోన్స్ లో NFC ఉంది. సో మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ రెండు ఫోన్స్ ద్వారా చేయొచ్చు. నేను రెండు ఫోన్స్ లో టెస్ట్ కూడా చేశాను, బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ రెండు ఫోన్స్ లో ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఉంది. సో మీరు AC లాంటి డివైజెస్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. రెండు ఫోన్స్ లో నేను ఈ పర్టికులర్ ఫీచర్ ని వాడాను, బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి రెండు ఫోన్స్ లో LPDDR5X ర్యామ్ వాడుతున్నారు, అది గుడ్. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి రెండు ఫోన్స్ లో కూడా మీరు 128GB వేరియంట్ తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ వాడుతున్నారు. అదే 256GB వేరియంట్ తీసుకుంటే UFS 4.0 స్టోరేజ్ వాడుతున్నారు. ఈ స్టోరేజ్ టైప్ ఏంటంటే 3.1 కి 4 కి డిఫరెన్స్ పక్కా ఉంటుంది. లైక్ చిన్న చిన్న యాప్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు మీకు ఈ డిఫరెన్స్ తెలియదు. కానీ మీరు పెద్ద పెద్ద గేమ్స్ వాడుతున్నారు అనుకోండి, BGMI, జెన్షన్ ఇంపాక్ట్ ఇలాంటి పెద్ద గేమ్స్ వాడుతున్నప్పుడు గేమ్ లోడింగ్ టైంలో పక్కా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీరు ఫోన్ నుంచి సిస్టమ్కి కానీ, సిస్టమ్ నుంచి ఫోన్కి కానీ ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఫైనలీ ఏంటంటే ఫోన్స్ ఏవైనా కానీ మీరు వాడుతున్న కొద్దీ స్లో అవుతుంది. అంటే ఒక బ్రాండ్ న్యూ ఫోన్కి, ఒక 3-year-old ఫోన్కి పక్కా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఈ చిప్స్ ఏవైతే ఉంటాయో స్టోరేజ్ కూడా ఓవర్ ద టైం డిగ్రేడ్ అవుతూ ఉంటాయి. సో తీసుకోవడమే కొంచెం పాత టెక్నాలజీ తీసుకుంటే పోతూ పోతూ ఇంకా కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీలైతే 256GB వేరియంట్ తీసుకోండి, ఏ ఫోన్ అయినా పర్లేదు. దాంట్లో మీకు UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. నెక్స్ట్ రెండు ఫోన్స్లో మనకి డ్యూయల్ సిమ్ ఆప్షన్ అయితే ఉంది. అయితే SD కార్డ్ ఆప్షన్ మనకి రెండిట్లో కూడా లేదు. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా రెండు ఫోన్స్లో లేదు. నెక్స్ట్ ఇక డిస్ప్లే డిపార్ట్మెంట్ చూద్దాం. మనకి Nord 4 లో 6.74 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు విత్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్
అండ్ ఐకూలో 6.78 ఇంచ్ డిస్ప్లే విత్ ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే. బేసికలీ మనకి ఐకూలో ఎల్టీపీఓ డిస్ప్లే ఇస్తున్నారు, నాట్ 4లో ఇవ్వట్లేదు. ఎల్టీపీఓలో ఏమవుతుందంటే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1 నుంచి 120 Hz 144 Hz వరకు కూడా వెళ్తుంది. ఈ ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే ఉండడం వల్ల మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది అంటున్నారు, కానీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. సేవ్ అవుతుంది ఒక 5% 10% సేవ్ అవుతుంది, కానీ దానికి మించి అయితే కాదు. అండ్ మీరు చేసే పనిని బట్టి అది మారుతూ ఉంటుంది. సో డిస్ప్లేస్లో అయితే మనకి పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే విన్నర్ అయితే డెఫినెట్లీ ఐకూనే. మనకి దాంట్లో ఎల్టీపీఓ డిస్ప్లే ఇచ్చారు, బ్రైట్నెస్ కూడా ఎక్కువగా ఉంది అండ్ డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంది. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో అయితే డెఫినెట్లీ ఐకూ విన్నర్. విత్ దాట్ సైడ్ నాట్ 4లో కూడా మంచి డిస్ప్లేనే ఉంది. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే OnePlus Nord 4లో మనకి Snapdragon 7+ Gen 3 ఇస్తున్నారు. అదే ఐకూలో Snapdragon 8 Gen 2. దీంట్లో అసలు డిస్కస్ చేసే మ్యాటరే లేదు. ఐకూ ఇస్ డెఫినెట్లీ బెటర్. నాట్ 4 కూడా బాగానే ఉంటుంది. నార్మల్ యూజర్స్కి అయితే పక్కా పర్ఫార్మెన్స్ లో డిఫరెన్స్ కనిపించదు. ఓన్లీ మీరు హెవీ గేమ్స్ లైక్ జెన్షన్ ఇంపాక్ట్, BGMI లాంటి గేమ్స్ ఆడితేనే మీకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. నార్మల్ గేమ్స్ ఏమవుతుందంటే మీరు గేమ్ ని 24 FPS లేదా 30 FPS లో ఆడినప్పుడు లెట్స్ సే CPU మీద ప్రెషర్ ఇంత పడితే మీరు గేమ్ ఫ్రేమ్ రేట్ ని 60 FPS కి పెంచినప్పుడు ప్రెషర్ ఇంత పడుతుంది. అంటే CPU యూసేజ్ కూడా పెరిగిపోతుంది. CPU యూసేజ్ హై అవ్వడం వల్ల బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుంది. మీ ఫోన్ కూడా ఎక్కువ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మనకి ఐకూలో ఒక డెడికేటెడ్ Q1 చిప్ అని ఉంది. దీంతో వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు, ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని చెప్పి. ఇదేం చేస్తుందంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు CPU మీద ప్రెషర్ పెంచకుండా మీరు ఆడే గేమ్లో ఫ్రేమ్ రేట్ పెంచేస్తుంది. దీంతో ఏమవుతుందంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, CPU ఓవర్ హీట్ అవ్వట్లేదు, బ్యాటరీ కూడా ఎక్కువ డ్రైన్ అవ్వట్లేదు. సో ఇది ఒక యూనిక్ అడ్వాంటేజ్ ఐకూ ఫోన్లో ఉంది. మీరు నార్మల్ గేమ్స్ ఆడతారు, చిన్న చిన్న గేమ్స్, యాంగ్రీ బర్డ్స్, క్యాండీ క్రష్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడితే మీకు రెండు ఫోన్స్లో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. కానీ మీరు హెవీ గేమ్స్ ఎక్కువసేపు డైలీ ఆడతాను అంటే మాత్రం ఐకూ మీకు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఎనీవే పర్ఫార్మెన్స్ సెక్షన్లో అయితే డెఫినెట్లీ ఐకూ ఇస్ ద విన్నర్. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్లో ఇవి రెండు ఫోన్స్ కెమెరా స్పెసిఫికేషన్స్. ఇది కూడా సింపుల్గా చెప్తాను, రెండు ఫోన్స్లో కెమెరాస్ బాగున్నాయి, కాకపోతే కంపారిటివ్లీ ఐకూ స్లైట్లీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఒక అడిషనల్ పాయింట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ చూద్దాం. మనకి OnePlus Nord 4తోని 4 years OS అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. అదే ఐకూలో 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్. సో ఇక్కడైతే డెఫినెట్లీ OnePlus Nord 4 బెటర్. సెక్యూరిటీ అప్డేట్స్ అనేది మన ఫోన్కి చాలా ఇంపార్టెంట్. లైక్ మీకు సెక్యూరిటీ అప్డేట్స్ ఆగిపోతే మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనలో చాలా మంది మోడెడ్ యాప్స్, క్రాక్డ్ యాప్స్ వాడతాం కదా, దానివల్ల కూడా మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అట్లీస్ట్ మీ ఫోన్లో సెక్యూరిటీ ప్యాచ్ అన్నా ఉంటే కొద్ది గొప్ప సేఫ్గా ఉండొచ్చు. సో అలా చూసుకున్నా కానీ మీరు లాంగ్ రన్లో మీకు OnePlus Nord 4 బెటర్ చాయిస్, సెక్యూరిటీ అప్డేట్స్ పరంగా చెప్తున్నాను. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే రెండు ఫోన్స్ యాక్చువల్లీ ఈక్వల్ గా పర్ఫామ్ చేస్తాయి. లైక్ ఐకూలో ఉన్న సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్ని కూడా మీకు Nord 4 లో కనిపిస్తాయి. అయితే ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రెండు ఫోన్స్ వాడుకోవచ్చు, రెండు ఫోన్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే సాఫ్ట్వేర్ యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తున్నాను. మనకి OnePlus Nord 4 లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి అండ్ కంపేర్ టు ఐకూ ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి OnePlus Nord 4 లో బాగుంటుంది. నెక్స్ట్ ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్లో Nord 4 లో మనకి 5500 mAh బ్యాటరీ ఉంది అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది బాక్స్లో. ఐకూలో మనకి 5160 mAh బ్యాటరీ వస్తుంది అండ్ 120 watt ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. బ్యాటరీ లైఫ్ రెండిట్లో బాగానే ఉంటుంది, కాకపోతే మనకి OnePlus Nord 4 లో కొంచెం పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి కొంచెం అది బ్యాటరీ లైఫ్ బెటర్గా ఉంటుంది. అండ్ ఇక ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 100 watts కి 120 watts కి పెద్ద డిఫరెన్స్ లేదని మీరు అనుకోవచ్చు, కాకపోతే నేను వాడిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. Nord 4 లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది, కాకపోతే నాకు ఆ ఛార్జింగ్ అయిన ప్రతిసారి ఐకూ ఫోన్ అంత ఫాస్ట్గా అవ్వట్లేదే అనిపిస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో అయితే డెఫినెట్లీ ఐకూ ఇస్ బెటర్ చాయిస్. లైక్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలా ఇల్లంతా ఒకసారి తిరిగి వచ్చేసరికి 20-30% ఛార్జింగ్ అయిపోతుంది. సో అంత ఫాస్ట్గా అవుతుంది. సో అక్కడైతే ఐకూన్ అసలు ఎవరు బీట్ చేయలేదు, అట్లీస్ట్ నేను వాడిన డివైజెస్లో అయితే అదే తోపు. అండ్ ఫైనలీ ఆడియో డిపార్ట్మెంట్ చూద్దాం. రెండిట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, రెండిట్లో మనకి ఆడియో జాక్ లేదు. Nord 4 లో మనకి డాల్బీ అట్మాస్ ఉంది, అదే Neo 9 Pro లో లేదు. ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే రెండు ఫోన్స్లో బాగానే ఉంది, ఇది బెస్ట్ అని చెప్పేటట్టయితే లేదు. సో ఈక్వల్ స్కోర్స్. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ కావాలి, లేకపోతే నేను ఒక నార్మల్ యూజర్ని, నాకు హై పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి కానీ నేను గేమ్స్ ఆడను, నాకు 4 years 5 years వాడుకోవడానికి ఒక ఫోన్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా బ్లైండ్గా OnePlus Nord 4 తీసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ ఫోన్. చెప్పా కదా, అన్ని డిపార్ట్మెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అది. స్పెషలీ ఫోన్లో మనకి 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. మీలో కొందరు అనుకోవచ్చు నేను 6 years వరకు సేమ్ ఫోన్ వాడా అని, కాకపోతే 3 years తర్వాత కూడా మీరు ఈ ఫోన్ అమ్మాలనుకుంటే మీకు బెటర్ రీసేల్ వాల్యూ వస్తుంది ఈ ఎక్స్ట్రా అప్డేట్స్ వల్ల. సో అలా చూసుకున్నా ఇట్స్ బెటర్ చాయిస్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు హై పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి, మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతాను, అట్లీస్ట్ కొంచెం ప్యాషనెట్గా గేమ్స్ ఆడే వాళ్ళందరికీ కూడా నేను బ్లైండ్గా ఐకూ Neo 9 Proనే తీసుకోమని చెప్తా. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత బెటర్గా ఉంటుంది. అండ్ కెమెరాస్ విషయంలో చెప్పాం కదా, రెండు ఫోన్స్ ఈక్వల్గా పర్ఫామ్ చేస్తాయి, కాకపోతే ఐకూ స్లైట్లీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అంతకుమించి రెండు ఫోన్స్లో డిఫరెన్సెస్ లేవు, ఆల్మోస్ట్ ఈక్వల్లీ పర్ఫార్మింగ్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెండు ఫోన్స్లో మీరైతే ఏది చూస్ చేసుకుంటారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే కూడా లైక్ చేయండి, బాగా కష్టపడి చేశాను.
మీరు ఇలాంటి కంపారిజన్ ఏదైనా చూడాలనుకుంటే వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి, తప్పకుండా చేస్తాను. విత్ దాట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.